సరే ఎలా రా. సార్. ఇదిగో చెక్కు, భద్రంగా తీసుకెళ్ళు. అలాగే సార్. అయ్యయ్యో, ఎంతో ముచ్చటపడి కొనుక్కున్న కప్పుల్ని పగలగొట్టావు కదా. క్షమించండి అమ్మా, చేయి జారిపోయింది. జారుతుంది. ఫోన్లే కదా అని ఊరుకుంటుంటే ఇవాళ కప్పులు పగలగొట్టావు, రేపు ఇంకేం పగలగొడతావో. ఈ ఒక్కసారికి క్షమించండి అమ్మా. క్షమించటం కాదు, ఈ కప్పుల ఖరీదుని నీ నెల జీతంలో కట్ చేస్తాను. ఏమనుకుంటున్నావు? ఏంటయ్యా అలా చూస్తున్నావు? మా పని మనుషులే. ఒక్క పని సక్రమంగా చేసి ఆడటం చేత కాదు. దాన్ని కాదు, దానిలాంటి వేస్ట్ పిల్లలు పెట్టుకున్నందుకు మా ఆవిడ్ని అనాలి. ఎందుకు వస్తారో ఏమిటో మా ప్రాణాలు తీయటం. బాధపడింది చాలు, ఇదంతా శుభ్రం చేయి. ఫోన్లే కదా అని ఊరుకుంటుంటే ఇవాళ కప్పులు పగలగొట్టావు, రేపు ఇంకేం పగలగొడతావో. క్షమించటం కాదు, ఈ కప్పుల ఖరీదుని నీ నెల జీతంలో కట్ చేస్తాను. మా పని మనుషులే. ఒక్క పని సక్రమంగా చేసి ఆడటం చేత కాదు. దాన్ని కాదు, దానిలాంటి వేస్ట్ పిల్లలు పెట్టుకున్నందుకు మా ఆవిడ్ని అనాలి. ఏమిటండి ఇది? నువ్వు పగలంతా సేవలు చేసి చేసి అలసిపోయావు కదా, నీకు కూడా నేను సేవలు చేసుకొని. అయ్యో, ఏం మాట్లాడుతున్నారండి? మీరు నాకు సేవ చేయడం ఏమిటి? నేను బాగా అలసిపోయి ఇంటికి వస్తే నువ్వు నాకు సేవలు చేయటం లేదు. నేను మీ భార్యనండి,
అది నా కర్తవ్యం. కానీ మీరు అదేమిటి అన్నపూర్ణ, బాధ్యతలు కర్తవ్యాలు భార్యలకేనా? భర్తలకు మాత్రం ఉండకూడదా? బతుకు ప్రయాణంలో అలసిపోయినప్పుడు ఒకరికొకరు సేవలు చేసుకుంటేనే కదా ఆలు మగలనే మాటకి అర్థం పరమార్థం ఉన్ను. చాలే ఊరుకోండి. ఎవరైనా వింటే నవ్విపోతారు. అయినా నేను ఇప్పుడు ఏమంత కష్టపడుతున్నానని. నువ్వు ఎంత కష్టపడుతున్నావో నీకు తెలుసు, ఎందుకు కష్టపడుతున్నావో నాకు తెలుసు. భలేవారండి. ఏదో కొంచెం అలసిపోయి పడుకుంటే ఏదేదో ఊహించుకుని ఫీల్ అయిపోవడమేనా? నాకేమీ కాలేదు, శుభ్రంగా ఉన్నాను. అవును, నీకేం కాలేదు, శుభ్రంగానే ఉన్నావు. కానీ అరచేతులు మాత్రం అరిగిపోతున్నాయి కదూ. బాగానే ఉంది. నేనేమన్నా 16 ఏళ్ల బాలకుమారినా? 60 ఏళ్ళు వస్తుంటే అరచేతులు అరిగిపోకేం చేస్తాయి? అర్ధరాత్రి వేళ గొప్ప సత్యాన్నే కనిపెట్టారు. కానీ పడుకోండి. హా. నిజమే అన్నపూర్ణ, ఈ అర్ధరాత్రి వేళ గొప్ప సత్యాన్నే కనిపెట్టాను. ఓర్పుకి మారుపేరు భూదేవి అంటారు. కాదు, ఓర్పుకి సహనానికి మారుపేరు ఆడది, నీలాంటి ఆడది. డాడీ డాడీ ఏంటమ్మా? నాకు నిద్ర పట్టడం లేదు. ఎందుకురా? ఎందుకంటే రేపు నీ బర్త్డే కదా. అమ్ముంటే ఎంత చక్కగా చెప్పుకునే వాళ్ళం. ఇప్పుడు అమ్మ లేదు, సంతోషమే లేదు. బర్త్డే పార్టీ చేసుకోవడానికి డబ్బులు కూడా లేవు కదూ. లలి, ఎందుకు డాడీ మనకి ఇలా జరిగింది? అమ్మ లేదు, బాబాయ్ లేడు, తాతయ్య నాన్నమ్మ ఉన్నా కూడా ఏమీ చేయలేరు. ఎందుకు డాడీ మనం అంతా ఇలా అయిపోయా? నేనేనమ్మా. మనందరం ఇలా అయిపోవడానికి కారణం నేనేనమ్మా. ప్లీజ్ డాడీ, నువ్వేరవద్దు. నువ్వేరుస్తే నాకు కూడా ఏడుపు వస్తుంది. లల్లి, నా చిట్టి తల్లి. డాడీ, అమ్ముంటే నిన్ను పొద్దున్నే లేపేది, నీకు తలంటి పోసేది, కొత్త బట్టలు ఇచ్చేది, తియ్యటి పాయసం చేసి నీకు తినిపించేది, నిన్ను గుడికి తీసుకెళ్ళి నీ పేరు మీద దేవుడికి అర్చన చేయించేది. అమ్మ ఏది డాడీ? ఎక్కడుంది? లల్లి, మీ అమ్మ ఎక్కడున్నా మన గురించి ఆలోచిస్తూ ఉంటుంది. మనం క్షేమంగా ఉండాలని ఆ భగవంతుడికి పూజలు చేస్తూ ఉంటుంది. కాదు, అమ్మ ఇక రాదు. వస్తుందమ్మా, తప్పకుండా వస్తుంది. మన కోసం వస్తుంది. వచ్చేదైతే ఎప్పుడో రావచ్చుగా. నాకే గుర్తుంటే అమ్మకి రేపు నీ బర్త్డే అని ఎందుకు గుర్తుండదు? గుర్తుంటే రావాలి కదా, బర్త్డే విషెస్ చెప్పాలి కదా. లల్లి, నాకు తెలుసు అమ్మ రాదు, రానే రాదు. మర్చిపోయింది, మన గురించి పూర్తిగా మర్చిపోయింది. అందుకే
బర్త్డే పార్టీ చేసుకోవడానికి డబ్బులు కూడా లేవు కదూ. ఎందుకు డాడీ మనం అంతా ఇలా అయిపోయా? అమ్ముంటే నిన్ను పొద్దున్నే లేపేది, నీకు తలంటి పోసేది, కొత్త బట్టలు ఇచ్చేది, తియ్యటి పాయసం చేసి నీకు తినిపించేది. హాయ్ రామ్. హాయ్ కళ్యాణ్. ఏంటిలా ఒంటరిగా కూర్చున్నావు? రాత్రి నా కూతురు నన్ను ఒక ప్రశ్న అడిగింది. మన మీద కోపం లేకపోతే ఇంట్లోంచి వెళ్ళిపోయిన అమ్మ ఇంకా ఎందుకు తిరిగి రాలేదు అని. రేపు నీ బర్త్డే కదా, కనీసం విషెస్ చెప్పడానికైనా వస్తుందా అని. వావ్, అంటే ఇవాళ నీ బర్త్డేనా? హ్మ్. ఏంటి రామ్, ఇంత హ్యాపీ న్యూస్ని ఇంత డల్గా చెప్తావేంటి? ఎనీవే, మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. హ్యాపీనెస్ నా భార్యతో పాటే నా సంతోషం కూడా వెళ్ళిపోయింది. కళ్యాణ్, తను నన్ను ఎంతగా ప్రేమించేదో తెలుసా? తన ప్రాణం కంటే ఎక్కువగా. అలాంటి దేవతని నేనే మూర్ఖుల్లా దూరం చేసుకున్నాను. నా కూతుర్ని ఓదార్చడానికి అమ్మ వస్తుంది అని చెప్పాను, కానీ తను రాదు, రానే రాదు. రామ్, అవును కళ్యాణ్, అభిమానం దెబ్బతిన్న ఏ ఆడది ఆ అవమానాన్ని అంత తేలిగ్గా మర్చిపోదు. నా భార్య నన్ను ఏనాటికి క్షమించదు. జీవితంలో మళ్ళీ నా మొహం చూడ్డానికి కూడా ఇష్టపడదు. రామ్, బర్త్డే పూట ఏంటా మాటలు? కమాన్, చీరప్. బర్త్డే నా కూతురు గుర్తు చేసేదాకా ఇవాళ నా బర్త్డే అని నాకే గుర్తులేదు. భార్యని దూరం చేసుకున్న నాలాంటి నిర్భాగ్యుడికి పుట్టినరోజైనా ఒకటే, పండుగ రోజైనా ఒకటే. ఎలాంటి మార్పు ఉండదు. ఉండకపోతే అది పండగే కాదు, పుట్టినరోజు పండగే కాదు. కళ్యాణ్, ఎస్, నువ్వు అభిమానించే నీ భార్య ఇవాళ లేకపోవచ్చు, కానీ నిన్ను అభిమానించే ఈ ఫ్రెండ్ ఉన్నాడు. నీ బర్త్డే పార్టీని గ్రాండ్గా అరేంజ్ చేస్తాడు. వద్దు కళ్యాణ్, అలాంటిదేం నాకు ఇష్టం ఉండదు. నీకిష్టం లేకపోవచ్చు, కానీ నీ కూతురికి చిన్నపిల్ల, తన మాట ఏంటి? అమ్ముంటే ఇలా చేసేది, అమ్ముంటే అలా చేసేది అని అర్ధరాత్రి వేళ నిద్రపోకుండా ఆలోచిస్తుంది అంటే ఆ పసి మనసులో ఎంత బాధ, దిగులు గూడు కట్టుకున్నాయో అర్థం చేసుకో. అందుకే జస్ట్ ఫర్ ఎ చేంజ్ ఇవాళ సాయంత్రం నీ బర్త్డే పార్టీని నేను అరేంజ్ చేస్తాను. లెట్ us సెలబ్రేట్. కళ్యాణ్, నేను చెప్పేది నో, నువ్వు ఇంకేం చెప్పినా లాభం లేదు. ఇవాళ ఈవినింగ్ హోటల్లో రామ్ ప్రసాద్ బర్త్డే పార్టీ ఉంటుంది. దట్స్ ఆల్. చీఫ్ గెస్ట్ ఎవరో తెలుసా? స్వప్న, నాకు కాబోయే భార్య. కళ్యాణ్, నా కాబోయే భార్యని నీకు పరిచయం చేయాలనుకుంటుంటే లక్కీగా ఇవాళ కుదిరింది. అందమైన అకేషన్. సో సాయంత్రం మనం కలుస్తున్నాం. నువ్వు నీ కూతురుని తీసుకొస్తున్నావు, నేను నా ఫియాన్సీని తీసుకొస్తున్నాను. లెట్ us ఎంజాయ్. స్వప్న, ఏంటి ఇంకా రెడీ కాలేదా? పార్టీకి టైం అవుతుంది. వస్తున్నాను. సరే, కింద ఉంటాను, త్వరగా వచ్చే.
నేను ఈ డ్రెస్ వేసుకోనా? చాలా బాగుంది, త్వరగా వేసుకో. డాడీ, హోటల్లో పార్టీకి ఎవరెవరు వస్తున్నారు? నేను, నువ్వు, నా ఫ్రెండు, తన కాబోయే భార్య, అంతే. ఇంకెవరు రారా? రారమ్మా, త్వరగా డ్రెస్ వేసుకునిరా. ఓ 2 minutes లో వచ్చేస్తాను డాడీ. అమ్మా 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 మేము బయలుదేరుతున్నాం. ఏంట్రా హడావిడి? చెప్పాను కదమ్మా, నా ఫ్రెండ్ బర్త్డేకి నేను హోటల్లో పార్టీ ఇస్తున్నానని. చెప్పావనుకో, కానీ ఈ స్వప్నం తీసుకెళ్ళటం. నా ఫ్రెండ్కి పరిచయం చేద్దామని. అవునమ్మా, రామ్ ఎంత మంచివాడో తెలుసా? నేను స్వప్న ఒకటి కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నవాడు. అందుకే ఫస్ట్ టైం స్వప్నాన్ని బయటికి తీసుకెళ్తున్నాను. నాకు కాబోయే భార్యగా పార్టీకి తీసుకెళ్తున్నాను. ఇలా ఫీల్ అవుతుంటేనే ఎంతో గర్వంగా అనిపిస్తుందమ్మా. కళ్యాణ్, నీలాంటి మంచి మనసున్నవాణ్ణి తన భర్తగా పొందబోతున్న స్వప్న నిజంగా చాలా అదృష్టవంతురాలురా. కాదమ్మా, స్వప్న లాంటి మంచి అమ్మాయిని భారీగా పొందబోతున్న నేనే నిజంగా చాలా చాలా అదృష్టవంతుణ్ణి. ఆంటీ, ఏంటలా చూస్తున్నారు? ఏం లేదమ్మా, నీకు నా దిష్టి తగిలేలా ఉంది. అమ్మా, మేము వెళ్ళొస్తాం. సంతోషంగా వెళ్ళరండి. స్వప్న, వెళ్దామా? డాడీ, ఈ డ్రెస్ లో ఎలా ఉన్నాను? నా బంగారు తల్లిలా ఉన్నావు. పద. నానమ్మ. లల్లి, అమ్మా, నేను లల్లి బయటికెళ్ళి వస్తామమ్మా. ఎక్కడికి రా? హోటల్ కి నానమ్మ. డాడీ వాళ్ళ ఫ్రెండ్ డాక్టర్ కళ్యాణ్ అట. ఇవాళ డాడీ బర్త్డే అని హోటల్లో పార్టీ ఇస్తున్నారు. పెద్దడా? ఆ డాక్టర్ బాబా? అవునమ్మా, నేను వద్దనే అన్నాను, కానీ తనే బలవంతంగా ఒప్పించాడు. అంతేకాదు నానమ్మ, ఇవాళ డాక్టర్ అంకుల్ తను పెళ్లి చేసుకుపోయే అమ్మాయిని కూడా పార్టీకి తీసుకొస్తారట. పెద్దడా? అవునమ్మా, కళ్యాణికి కాబోయే భార్య పేరు స్వప్నట. ఇవాళ పార్టీకి తన చీఫ్ గెస్ట్ అట. కళ్యాణ్, స్వప్న వాళ్ళిద్దరు ఈడు జోడు ఎలా ఉంటుందో నేను చూసి సర్టిఫై చేయాలట. డాడీనే కాదు, నేను కూడా నానమ్మా. అయితే సరే, వెళ్ళిరండి. లల్లి, పద. నానమ్మ, బాయ్. బాయ్.